కొండేపి నియోజకవర్గం జరుగుమనందు కేపెట్టుకుంటలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గోపాలకృష్ణ, పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. పస్తులు నీ ఒంటి పాలన నాకిచ్చి దీర్ఘాయురస్తని దీవెనిచ్చి 4 మాటలు చాలా మంది ఈ డ్రగ్స్ అలవాటు పడుతున్నారు. ఈ డ్రగ్స్కు, మద్యపానానికి లేదా ఇలాంటి వాటికి చాలా దూరంగా ఉండాలి. వారికి ఆదర్శంగా ఉండాలి. ఎందుకంటే మన ముందు, వాళ్ళ ముందు, ఎదిగే పిల్లల ముందు మనం కొన్ని తప్పులు చేస్తే వాళ్ళు ఆ తప్పుదారిలో నడిచే ప్రమాదం ఉండేది. ఆ తప్పులు వారి ద్వారా వారు కనపడేటట్టు చేయకూడదు. ఒకవేళ మనకు అలవాటు ఉన్నా లేదా వారి చేత ఆ పని చేయించకూడదు. తీసుకురామను ఏదో మీ ప్రయత్నం లేదు ఇక్కడ. ఎందుకంటే చట్టం చాలా మార్పులు వచ్చాయి కాబట్టి పిల్లల్ని ఉపాధ్యాయులు క్రమశిక్షణలో పెట్టాలంటే తల్లిదండ్రులు వారి కార్యక్రమం. ఈనాటి తర్వాత ప్రకాశ్ కొత్త పంచాయతీ అధికారి మరియు మన మండల ప్రత్యేక అధికారిని ఈ వచ్చే సంవత్సరం తల్లికి వందనం కార్యక్రమానికి డబ్బులు తీసుకోవాలంటే మీరు ఈ సంవత్సరం అంటే అందరికి ఇచ్చారు. మీరు రావాలని కదా ఉద్దేశంతో, సదుద్దేశం కదా మీరు ప్రతి ఒక్కరు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన IIITలో వాళ్ళ జీవితాలు చక్కదిద్దుకుంటారని ఆకాంక్షగా ఇస్తున్నాం. తర్వాత IIITతో పాటు మన పాఠశాల దినదినాభివృద్ధి చెందుతూ ప్రస్తుతం మంది ఈ సంవత్సరం విద్యా ప్రవేశం జరిగింది. అదేవిధంగా ఏప్రిల్ 22వ తారీఖున ఒక చిన్న కార్యక్రమం, విద్యా కార్యక్రమాన్ని విద్యార్థిని పాఠశాల చేర్చుకునే భాగంలో ఆ ప్రయత్నం చేయగా 128 ఎట్ ఏ టైం ఫస్ట్ షైనీ స్టార్స్గా ఒక 4 విద్యార్థులకి 20,000 గవర్నమెంట్ ఇచ్చే కార్యక్రమం. మంచి విద్యని అందిస్తున్నావు సార్. నేను ఈ పాఠశాలకు వచ్చిన అమ్మవారి చుట్టూ గ్రిల్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది సార్. తర్వాత 73, 78 బ్యాచ్ వాళ్ళు స్వాగతంగా కోరుతూ ఉన్నాను, ఆహ్వానిస్తున్నా. వారికి సతీష్ గారిని ఒక పుష్పగుచ్చాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాం. తర్వాత మన పాఠశాల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ అధ్యక్షులు కోరుతూ ఉన్నా. అదేవిధంగా మన పాఠశాల, ఈ పాఠశాల PMశ్రీ కింద 5 సంవత్సరాల్లో జరిగిన మెగా పేరెంట్స్ డే, ఆ తర్వాత కూడా ఇప్పుడు ఈ మెగా పేరెంట్స్ డేకి తల్లిదండ్రులందరూ ఇబ్బంది పడినప్పుడు మనకు పాలిస్తుంది తాను చూడండి కాళ్ళ మీద తల్లికి మీకోసమే సన్న బియ్యం, మంచి బియ్యం వండారు ఈరోజు. ఇప్పుడు చాలా మంది అంటున్నారు బాగా లేకపోతే మీరు. థ్యాంక్ యూ సార్. ఇలాగే ప్రతి తల్లిదండ్రి ఇలాంటి అదృష్టం కలిగిన ఈ పాఠశాల విద్య ఈ వర్షిత మొక్కలు జాగ్రత్తగా మాధవి అమ్మ
భావంతో ఉపాధ్యాయులకు సహకరిస్తానని, పాఠశాలకు ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరిస్తానని తెలియజేస్తున్నాను. అలాంటి పూర్తి ఏర్పాట్లో లేనందుకు మమ్మల్ని మన్నించాలి. బొకే ఇవ్వండి. థ్యాంక్ యూ సార్. అతను కూడా సార్ సన్మానించడం అనేది నేను చాలా గొప్పగా భావించుకుంటూ ఉన్నా. అదేవిధంగా శివయ్య సార్ కూడా జిల్లా అవార్డు రావడం జరిగింది గతంలో. భావి పౌరులుగా చేయాలమ్మా కొండల్లో కోయిల పాట. ఈ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులందరికీ నా శుభాశీస్సులు. ప్రభుత్వము ఒక మంచి ఆశయంతో ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అంటే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పిల్లల సమావేశాన్ని ఈరోజు నిర్వహించమని ఆదేశాలు జారీ చేశారు. మనం గత నవంబర్లో అనుకుంటాను మనము 1.0 పేరెంట్ మెగా టీచర్ మీటింగ్ మనం నిర్వహించుకున్నాము. ఇప్పుడు 2.0 ఈ మెగా సమావేశానికి నిర్వహించుకుంటున్నాం. దీనికి ఒక షెడ్యూల్ ఇచ్చారు, చాలా రకాల కమిటీలు వేయమని చెప్పారు, చాలా డీటెయిల్ గైడ్లైన్స్ ఇచ్చారు. గత 15 రోజుల నుంచి కూడా మరి పాఠశాలలో ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు అందరూ కూడా పగడ్బందీ ఏర్పాట్లు చేయడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే తల్లిదండ్రులు వాళ్ళ యొక్క బిజీ షెడ్యూల్లో ఒక్క పూటైనా వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతిని పురస్కరించుకొని వైఎస్ఆర్ పార్టీ యూత్ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక వెంకటేశ్వర కాలనీలో అనాథ పిల్లలకు ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్ పార్టీ ఒంగోలు అసెంబ్లీ ఇన్ఛార్జ్ చుండూరు రవి తదితరులు బాగున్నారు. ఓకేనా. ఈరోజు దివంగత నేత, రైతు బాంధవుడు, మహానుభావుడు, ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి యొక్క జన్మదినోత్సవ సందర్భంగా ఈ జన్మదినోత్సవాన్ని రైతులు పండగగా జరుపుకుంటారు. ఎందుకంటే ఆయన రైతు బాంధవుడు కాబట్టి. అలాంటి ఒక గొప్ప లీడర్ యొక్క జన్మదినాన్ని మా చేతుల మీదుగా జరపడం అనేది మాకు కూడా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ, అదేవిధంగా యువజన విభాగం అధ్యక్షులు మా శ్రీకాంత్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో మాకు ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం నాకు ఇక్కడ బ్లైండ్ స్కూల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అలవాటుగా ఉంది. ఆ పిల్లల కోసం నాకు చేతనైనంత వరకు నేను చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా నాకు చేతనైనంత వరకు బ్లైండ్ స్కూల్కి మేము అండగా నిలబడతాం. అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ బ్లైండ్ స్కూల్కి ముందుకొచ్చి స్వచ్ఛందంగా వాళ్ళకు తగిన సహాయం చేయాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నా. ఆ మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఇలాంటి కార్యక్రమాలు చేయడం అనేది నిజంగా గొప్ప విషయంగా భావిస్తూ, పూర్వజన సుకృతంగా భావిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ప్రతిపాటి మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గోపాలకృష్ణ తనిఖీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. నేను ఒకసారి చూపించు, డెబ్బై ఒకటి పేరు చూపించండి. ఫోన్లో కూడా అవుతుంది. నార్మల్ డెలివరీయా? ఏదైనా రీస్ట్ ఒకసారి చూపిస్తారా? అటెండెన్స్ రీస్ట్ లేదు. డాక్టర్ ఏమైనా ఉన్నారు?
ఎవరు చెప్పగలరు చెప్పండి అమ్మా, ఎందుకు అన్నెసర్లీ కనిపించింది? May 25th సార్, డెలివరీస్ 6 సార్. ఇది ఇందులో నార్మల్ డెలివరీస్ మరి మొన్ననే రిపోర్ట్ చేశారు మన సిజేరియన్ పెరిగిపోతున్నాయని. ప్రైవేట్ హాస్పిటల్ కూడా పెరుగుతున్నాయి. వీళ్ళందరికీ ఇది అప్లోడ్ ఇది చేసాము. లేదా వేరే ఇష్యూ ఉంది వాళ్ళు లేదు సార్. ఇందులో బేబీస్ మనం రిఫర్ చేయడంలో సిద్ధపడుతుంది. మూమెంట్ రిజిస్టర్ అడగండి. రావణ్ కుమార్ జగదీష్ బాబు ఇనుమను వెళ్తారు సార్. పిహెచ్సి ఇనుమను ఇక్కడే ఉంటారు సార్. ఈయన పెట్టండి ఏదండి మరి లేకపోతే మరి మీరు అది రా. జగదీష్ బాబు డాక్టర్ మండలంలో 2 పిహెచ్సి సార్. పిహెచ్సి సార్. ఈరోజు ఓపీ వచ్చిన వాళ్ళకి ఎవరు చూశారు? హౌస్ సర్జన్ సార్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ పిహెచ్సి మద్దిపాడు సందర్శించడం జరిగింది. ఇందులో మనకి ఈరోజు ఓపీ 141 ఓపీ వచ్చాయి. మెడిసిన్స్ కూడా దాదాపు అన్ని మెడిసిన్స్ అవైలబుల్గా ఉన్నాయి. టెస్ట్స్ కూడా దాదాపు 10 రకాల టెస్టుల రీఏజెంట్స్ కానీ అన్నీ కానీ మనకి మలేరియా కానీ టైఫాయిడ్ డెంగ్యూ ఈ మనకి వర్షాకాలం వచ్చే ఈ రీఏజెంట్స్ సంబంధించి అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అట్లాగే ఇక్కడ డాక్టర్స్ ఈరోజు 2 అందుబాటులో ఉన్నారు. మరి మనకి ఒక 4 పీజీస్ వాళ్ళు కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి డ్యూటీలో ఉన్నారు. సో ఇక్కడ వైరల్ ఫీవర్స్ ఏవి కూడా రిపోర్ట్ కాలేదు ఇక్కడ. సో ఇందులో ఒక 50 పేషెంట్ని ఆభాలో కూడా నమోదు చేయడం జరిగింది. సో మిగతావి కొన్ని సజెషన్లు సూచనలు డాక్టర్లకి తెలియజేయడం జరిగిందండి. ఈతమొక్కలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గోపాలకృష్ణ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. మరీ పిల్లవాడికి వెళ్ళి అనారోగ్యం పస్తులు నీ ఒట్టి పాలను నాకిచ్చి దీర్ఘాయురస్తని దీవెనిచ్చి 4 మాటలు సార్ డిపిఓ గారు స్పెషల్ ఆఫీసర్ గారు సార్ సార్ చాలా మంది ఈ డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు. ఈ డ్రగ్స్కు మద్యపానానికి లేదా ఇలాంటి వాటికి చాలా దూరంగా ఉండాలి. వారికి ఆదర్శంగా ఉండాలి. ఎందుకంటే మన ముందు వాళ్ళ ముందు ఎదిగే పిల్లల ముందు మనం కొన్ని తప్పులు చేస్తే వాళ్ళు ఆ తప్పుదారిలో నడిచే ప్రమాదం ఉంది. ఆ తప్పులు వారి ద్వారా వారు కనపడేటట్టు చేయకూడదు. ఒకవేళ మనకు అలవాటు ఉన్నా లేదా వారి చేత ఆ పని చేయించకూడదు. తీసుకురామను ఏదో మీ ప్రయత్నం లేదు ఇక్కడ. ఎందుకంటే చట్టం చాలా మార్పులు వచ్చాయి కాబట్టి పిల్లల్ని ఉపాధ్యాయులు
క్రమశిక్షణలో పెట్టాలని తల్లిదండ్రులు వారి కార్యక్రమం. ఈనాటి తర్వాత ప్రకాశ్ కొత్త పంచాయతీ అధికారి మరియు మన మండల ప్రత్యేకాధికారిని ఈ వచ్చే సంవత్సరం తల్లికి వందనం కార్యక్రమానికి డబ్బులు తీసుకోవాలంటే మీరు ఈ సంవత్సరం అంటే అందరికి ఇచ్చారు, మీరు రావాలని కదా ఉద్దేశంతో సదుద్దేశం కదా మీరు ప్రతి ఒక్కరు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన IIITలో వాళ్ళ జీవితాలు చక్కదిద్దుకుంటారని ఆకాంక్ష ఇస్తున్నాం. తర్వాత IIITతో పాటు మన పాఠశాల దినదినాభివృద్ధి చెందుతూ ప్రస్తుతం 6 మంది ఈ సంవత్సరం విద్యా ప్రవేశం జరిగింది. అదేవిధంగా ఏప్రిల్ 22వ తారీఖున ఒక చిన్న కార్యక్రమం, విద్యా కార్యక్రమాన్ని ఎత్తి విద్యార్థిని పాఠశాల చేర్చుకునే భాగంలో ఆ ప్రయత్నం చేయంగా ఉంచుకుంటున్నాం. దీనికి ఒక షెడ్యూల్ ఇచ్చారు, చాలా రకాల కమిటీలు వేయమని చెప్పారు, చాలా డీటెయిల్ గైడ్లైన్స్ ఇచ్చారు. గత 15 రోజుల నుంచి కూడా మరి పాఠశాలలో ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు అందరూ కూడా పగడ్బందీ ఏర్పాట్లు చేయడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే తల్లిదండ్రులు వాళ్ళ యొక్క బిజీ షెడ్యూల్లో ఒక్కరోజైనా ఒక్క పూటైనా కనీసం వాళ్ళ పిల్లల కోసం కేటాయించి వాళ్ళ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, ఏ వాతావరణంలో చదువుతున్నారు, వాళ్ళకి ఏ పాఠశాల ఉపాధ్యాయులు బోధన చేస్తున్నారు, వాళ్ళు బోధనలో ఏ విధంగా ఉన్నారు, ఇతరత్ర ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో ఏ విధంగా ఉన్నారు అని 1-to-1 ఇండివిజువల్గా తెలుసుకొని వాళ్ళ భవిష్యత్తు కోసం ఇంటి దగ్గర మీరేం చేయాలి అనేది చెప్పడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశం. విద్య అంటే కేవలం చదువు కాదు, విద్య అంటే సంపూర్ణ వికాసం అనేది ఒకటి తెలియజెప్పడమే ఈ ప్రధాన ఉద్దేశం. మరి ఇక్కడ చూస్తే ఇప్పుడే స్థానిక హెచ్ఎం గారు చెప్పారు, కొన్ని ఏదో ప్రీ ఆక్యుపైడ్ యాక్టివిటీస్ ఈరోజే జరుగుతున్నాయని. అట్లాగే మా డిపిఓ గారు చెప్పినట్టు ఈరోజు గురి పూర్ణిమ ఉత్సవాలు కూడా జరుగుతున్నాయి, అక్కడ కొంతమంది పేరెంట్స్ వెళ్ళారని చెప్తున్నారు. కాకపోతే హాజరు అనేది కొంత తగ్గింది. నేనేమంటానంటే కోటి విద్యలు పూటి కొరకే అంటారు. మరి మనం ఇంత కష్టపడుతున్నాం, మన తల్లిదండ్రులు ఇంత కష్టపడతారు దేనికోసం అంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసమే. సో ఆ పిల్లాడి భవిష్యత్తుని మనము దృష్టి లేకుండా ఎంతసేపు మన పనులు ఉంటాయి, ఆ పనిలో నిమగ్నం అయితే ఇది కూడా ఇదవుతుంది. మీరు అదే ప్రైవేట్ స్కూల్కి వెళ్ళారనుకోండి, కంపల్సరీగా అన్నీ మనము సెట్ చేస్తాము, అన్నీ రెడీ చేసి ఇందాక మన టీచర్ పేరెంట్ హరికృష్ణ గారు మనకు వచ్చి మాట్లాడారు, చాలా మంచి విషయాలు చెప్పారు. సో అదే ప్రైవేట్ స్కూల్ అయితే స్కూల్ బస్సు ఇంటి దగ్గరికి వస్తుంది, ఆటో ఇంటి దగ్గరికి వస్తుంది, ఆ టైంకి నీట్గా టై బెల్ట్ అన్నీ వేసి వాళ్ళకి పంపిస్తాం. అట్లాగే టైం సరికి ఫీజులు కడతాం. ఫీజులు కట్టకపోతే ఎక్కడ మా పిల్లడు బయటికి పంపించేస్తారు అనే భయం ఉంటుంది. ఇక్కడ మనకి అట్లాంటివి ఏమి ఉండవు, ఎప్పుడు వచ్చినా ఎప్పుడు వెళ్ళినా పర్వాలేదు అన్నట్టు ఉంటారు. సో ఈరోజు పిల్లల్లో చూసినట్లయితే దాదాపు ఒక 25% మంది పిల్లలకి యూనిఫామ్లు ఇంకా వేసుకొని రాలేదు. షూ ఇచ్చాము, షూ అమ్మాయిలు చక్కగా వేసుకొని వచ్చారు, అబ్బాయిలు అక్కడక్కడ షూలు వేసుకొని ఉన్నారు, మిగతా వాళ్ళకు అందినాయో లేదో తెలియని పరిస్థితి. సో ఇట్లా ఒక క్రమశిక్షణ అనేది ఆ విద్యార్థి దశ నుంచే మొదలవుతుంది. దానికి ఇంటి నుంచే మనము మొదలు పెట్టాలి. వేదవ్యాసులు అంటే మీ అందరికీ తెలుసు, చతుర్వేదాలు 4 వేదాలు సంకలనం చేసిన వ్యక్తి, సంకలనం చేసిన మహాపురుషుడు. అలాగే అష్టాదశ పురాణాలు కూడా ఆయనే సంకలనం చేశారని చెబుతారు. అటువంటి మహోన్నతమైన వ్యక్తి, ఆదిగురువు లాంటి వాడు, ఆయన్ని స్మరించుకోవడానికి మనం
ఈ గురు పూజోత్సవం జరుపుకుంటున్నాం. ఒక మనిషి పుట్టిన తర్వాత అతను పెరిగి పెద్ద అయ్యే వరకు అంటే తల్లిదండ్రుల పాత్ర ఎంత గొప్ప ఉంటుందో, ఒక బాధ్యత గల పౌరునిగా విద్యాబుద్ధులు చెప్పించి ఉపాధి కల్పించి ఒక బాధ్యత గల పౌరునిగా తీర్చిదిద్దడంలో గురువుల యొక్క స్థానము చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తారు. అయితే ఈరోజు తల్లిదండ్రుల యొక్క సమావేశానికి విచ్చేయమని మమ్మల్ని ఆహ్వానించారు. ఎందు నిమిత్తంగా అంటే మన యొక్క పిల్లలు భవిష్యత్తు గురించి మనము ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, మన పిల్లలు ఎలా చదువుతున్నారు అనేటువంటి విషయాల గురించి ఉపాధ్యాయులతో మమేకమయ్యి వారి యొక్క సందేశాలు తెలుసుకొని మన పిల్లల యొక్క భవిష్యత్తుని ఎటువంటి ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్ళాలో అనేటువంటి విషయాలన్నింటికి కూడా మాట్లాడుకోవడానికి మనందరినీ కూడా ఆహ్వానించారు. చాలా సంతోషము. కానీ ఇంకొక విషయం ఏమిటయ్యా అంటే, నేను కూడా ఈ స్కూల్లో చదువుకొని ఒక విద్యార్థిగానే బయటకు వెళ్ళాను. అంతేకాకుండా నాకు 2 పాపలు ఉన్నారు. మా 2 పాపలు కూడా ఇదే స్కూల్లో చదువుతూ ఉన్నారు. అయితే ఈ స్కూల్లో చదువుతూ మా పాపకి నవోదయ సీట్ రావడం జరిగింది. దానికి కారణమంతా కూడా మన యొక్క ఉపాధ్యాయులు, వారందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తారు. ఈ వార్తల సమాప్తం. నమస్కారం.